ఒక ఊరిలో పేద ఇటుకల తయారీదారు తన భార్య పిల్లలతో కలిసి నివసిస్తుండేవాడు. అతనికి చాలా మంది పిల్లలు ఉండడంతో వారందరూ కలిసి ఒక పెద్ద సైన్యంలా ఇటుకలు చేస్తూ ఇల్లు కట్టేవారు. వాళ్ళు కట్టే ఇల్లు చాలా బాగుండడంతో దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వారిని పిలిపించుకునేవారు. ఆ పిల్లలందరిలో రికోమో అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతనికి ఎప్పుడు కల్పన లోకంలో తేలిపోతూ పెద్ద పెద్ద కలలు కనడం అలవాటు. అన్నలంతా రోజంతా చాలా ఇటుకలు తయారు చేస్తే రికోమో మాత్రం రోజంతా కష్టపడి ఒకే ఇటుక తయారు చేసేవాడు. ఇంకా రికోమో తయారు చేసిన ఒక్క ఇటుకతోనే వాళ్ళ అన్నలు ప్రవేశం ద్వారం వద్ద ఉపయోగించేవారు. రికోమో అనే అందమైన కళలు బావల వల్ల ఆ ఇటుకకు ఒక మాయా శక్తి వచ్చింది. రికోమో తయారు చేసిన ఇటుక ఏ ఇంటి ప్రవేశ ద్వారంలో పెడితే ఆ ఇంట్లో ఉండే వారి కళలన్నీ నెరవేరేవి. ఈ విషయం తెలిసి ఆ ఊరిలోని ఒక పిసినారి ధనవంతుడు ఈర్ష్యపడ్డాడు. ఎలాగైనా తన ఇంట్లో కూడా రికోమో చేసిన ఇటుక ఉండాలనుకుంటాడు. దానికోసం తన స్వంత ఇల్లుకి తానే మంట పెట్టుకుని నాశనం చేసుకుంటాడు. ఇంకా తర్వాత రోజు ఆ ధనవంతుడు ఆ పేద కుటుంబాన్ని పిలిపించి కొత్త భవనం కట్టాలని, ముఖ్యంగా చిన్న అబ్బాయిని రికోమోని తప్పకుండా తీసుకురావాలని చెప్తాడు. వీడియో నచ్చితే కలెక్ట్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.